భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో కలలో దెయ్యాలు కనిపిస్తే దాని అర్థం ఏమిటో తెలుసుకుందామా? దెయ్యాలు ఉన్నాయని కొంతమంది నమ్ముతారు, లేవని ఇంకొంతమంది అంటారు. దెయ్యాలు ఉన్నాయా లేవా అనే విషయం పక్కన పెడితే, కలలో అయితే అందరికీ ఏదో ఒక సమయంలో దెయ్యం పట్టినట్లు అనిపిస్తుంది. కలలో దెయ్యాలు కనిపించడానికి గల కారణాలేమిటి? ఈ వచ్చిన కలలు మంచివా చెడ్డవా అన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది ప్రజలు తమ కలలలో దెయ్యాలు మరియు ఆత్మలను కూడా చూస్తారు. అలాంటి కలలకు వేరు అర్థాలు ఉంటాయని నిద్ర నిపుణులు వెల్లడించారు. దెయ్యం మీపై దాడి చేస్తుందని మీరు కలలు గన్నట్లయితే మీరు స్నేహితుడితో మాట్లాడవలసి ఉంటుంది. మీ నిద్ర అలవాటులను మార్చుకోవలసి ఉంటుంది. మీ కలలో దెయ్యం మీపై దాడి చేయడాన్ని మీరు చూస్తే మీరు మీ జీవితంలోని ఆర్థిక పరిస్థితులకు లేదా వ్యక్తులకు చాలా భయపడుతున్నారని అర్థం. ఇది భయానికి సంకేతం కూడా. దెయ్యం చేత దాడి చేయించబడుతున్నట్లు కలలు కన్నట్లయితే అది మీ బలహీనమైన భావోద్వేగ పరిస్థితికి సంబంధించినదని నిపుణులు చెబుతున్నారు. జీవితాన్ని అదుపులో ఉంచుకోవటం ద్వారా మీరు కూడా అలాంటి కలలు రాకుండా నిరోధించవచ్చు. మీరు మీ కలలో దెయ్యాన్ని చూసినట్లయితే మీరు మీ జీవితంలో ఏదైనా భయపడుతున్నారని లేదా మీరు అపరాధ భావనతో ఉన్నారని సూచిస్తుంది. మీరు దెయ్యం పట్టినట్లు కలలు గన్నట్లయితే మీకు నిద్ర పక్షవాతం వచ్చినట్లు అర్థం. కలలో దెయ్యాలు కనిపించటానికి ఇంకొక అర్థం కూడా ఉంది. నిజ జీవితంలో మీకు శత్రువుల నుంచి హాని కలిగే అవకాశం ఉందని అర్థం. మొత్తానికి కలలో దెయ్యాలు కనపడటం అనేది మీ మానసిక స్థితి బాగాలేదు అని చెప్పేడానికే అర్థం. ఇది మంచి కళ చెడ్డ కళ అనే విషయం పక్కన పెడితే మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సంతోషంగా ఉండటం లేదు. ఏవో తెలియని భయాలు మిమ్మల్ని వెంటబడుతున్నాయని అర్థం. ఇలాంటి కలలు వస్తున్నాయంటే మీరు మీ ఒత్తిడిని తగ్గించుకొని జీవితంలో పరిస్థితులను అమలు చేసుకోవలసి ఉంటుంది. స్నేహితులతో కానీ అలాగే రిలేషన్షిప్ లో కానీ ఏవైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని సర్ది చెప్పుకోవటం చాలా మంచిది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.